హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. సో నేను చెప్పే స్టాక్స్ నేను చెప్పిన విధంగా ట్రేడ్ అయిందా లేదా అని చెప్పి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, మొట్టమొదటిగా ఇందాల్కో స్టాక్ చెప్పి ఉన్నాను. సో దాని యొక్క పరిస్థితి మనం గమనిస్తే ఇందాల్కో స్టాకు దీన్ని అయితే మీరు వాచెస్లో పెట్టుకోండి. ఇది కన్సాలిడేషన్ ఎట్లా జరిగిందంటే ఇది కన్సాలిడేషన్లోనే జరిగింది, కానీ ఏ లెవెల్ని కూడా బ్రేక్అవుట్ చేయలేదు. ఇదిగో అట్లీస్ట్ ఈ లెవెల్నన్నా అది బ్రేక్అవుట్ చేయలేదు. కిందకి బ్రేక్అవుట్ కాలేదు, పైకి కూడా బ్రేక్అవుట్ కాలేదు. అదే బ్రేక్అవుట్ అయింది, కానీ చిన్న బ్రేక్అవుట్ కాదు. నేను ఎప్పుడు చెప్తున్నాను, బ్రేక్అవుట్ అంటే హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ కావాలి, అప్పుడు దాన్ని ట్రేడ్ చేస్తే మనం సక్సెస్ఫుల్ అవుతామని చెప్పాను. ఓకేనా? సో ఇది ప్రాపర్గా బ్రేక్అవుట్ అవ్వలేదు కాబట్టి మనం అనుకున్న విధంగా నిజానికి ఇండైరెక్ట్గా మనం అనుకున్న విధంగానే ట్రేడ్ అయింది, కానీ బ్రేక్అవుట్ అయ్యి ఉంటే మనం చెప్పిన విధంగా ట్రేడ్ అయ్యి ఉండేది. ఓకేనా? కాలేదు. సో విప్రో, అందుకే ఈ విప్రో మనం చెప్పిన విధంగానే బ్రేక్అవుట్ అయింది, పర్ఫెక్ట్గా హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ అయింది. ఈ ట్రెండ్ లైన్ పరంగా ట్రేడ్ అయింది కాబట్టి చూడండి, ఇక్కడ మనం పర్ఫెక్ట్గా ఇదిగో బ్రేక్అవుట్ అయినప్పుడు కాడి నుంచి 15 మినిట్స్ క్యాండిల్ యొక్క హై పైన ఎంట్రీ తీసుకుంటే మనకి ఎంత ప్రాఫిట్ వచ్చేది గమనించండి. దీనిపైన కానీ మనం ఎంట్రీ తీసుకుంటే ఒక 4 రూపీస్ ప్రాఫిట్ అనేటువంటిది కనపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం అనుకున్న విధంగానే విప్రో అనేటువంటిది ట్రేడ్ అయింది. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ ఏ విధంగా ట్రేడ్ అని చూద్దాం. ఇది ట్రేడ్ అయ్యిందా లేదా అనే విషయానికి వస్తే ఇది హెవీ క్యాండిల్తో ట్రేడ్ అవ్వడం కంటే బీభత్సంగా గ్యాప్ అప్ అయిపోయింది. తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరిగిపోయి డబుల్ బాటమ్ మరలా కిందకు వచ్చేసింది మార్కెట్. ఇక్కడ ఇలా చూడండి, ఎలా వచ్చింది చూడండి, అదేందా మళ్ళీ కిందకు వచ్చింది. కిందకు వచ్చి ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ని ఇలా ట్రెండ్ లైన్ తాకింది. సో నేను ఒక ప్యాటర్న్ చెప్తే మళ్ళీ ఇది ఒక ప్యాటర్న్ ఫామ్ చేసుకుంది చూడండి ఇది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది మీరు దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రేపటి రోజుకు కూడా, సో అంటే రేపటి మండే కూడా దీన్ని మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని దీన్ని చెప్తాను మళ్ళీ కూడా రేపటికి ఇంట్రాడే స్టాక్స్ అని చెప్తాను కదా, దాన్ని మీరు చూసి దీన్ని ట్రేడ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో పతాంజలి ఇది నేను చెప్పిన విధంగానే బాగానే ట్రేడ్ అయింది. ఎలా అంటే ఇది సిమెట్రికల్ ప్యాటర్న్ కంటే ఇది ఎట్లా ట్రేడ్ అయిందంటే ఇదిగో ఈ రెసిస్టెన్స్ జోన్ని సో రిజెక్ట్ చేస్తూ హెవీ క్యాండిల్తో ట్రేడ్ అయింది. 15 మినిట్స్ కింద మనం సెల్ చేయమని చెప్పాను. సో 15 మినిట్స్ లో కింద సెల్ చేస్తే మనం అనుకున్న విధంగానే ప్రాఫిట్ వచ్చింది చూడండి. ఇక్కడ ఎంట్రీ విషయానికి వస్తే మాత్రం టార్గెట్ అయితే కొట్టేసింది, టార్గెట్ని అచీవ్ చేసింది చూడండి. ఇక్కడ తర్వాత గెయిన్ స్టాక్ చూద్దాం. అబ్బా, ఇది ఈ విధంగా బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన వెంటనే 15 మినిట్స్ క్యాండిల్ యొక్క హై పైన ట్రేడ్ చేయమని చెప్పాను. అదేవిధంగా మనకున్న విధంగానే ట్రేడ్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఇక్కడ పోయి చూస్తే సో 177 కాడి నుంచి 180 అంటే దాదాపుగా ఒక ₹2 నుంచి ₹3 ప్రాఫిట్ ఇచ్చింది చెప్పొచ్చు. తర్వాత లూప్ చూద్దాం. లూప్ మనం అనుకున్న ట్రేడ్ అయిందా? లూప్ ట్రేడ్ అయిందంటే ట్రేడ్ కాలేదు, కాకపోతే హెవీ క్యాండిల్తో రిజెక్ట్ అయింది కాబట్టి సో 15 మినిట్స్ క్యాండిల్ యొక్క లో కింద మనం ట్రేడ్ చేస్తే ఇదంతా మన ప్రాఫిట్ లెక్కలో ఉంటుంది, బాగానే ఉంది. సో ఇది డబుల్ బాట్ అయిపోయింది. రేపు దిన ఇక్కడ దాకా పోవచ్చు, రేపు బ్రేక్అవుట్ కూడా కొట్టచ్చు. ఇది వాచ్ లిస్ట్ యాడ్ చేసుకోండి. రేపు దిన ఏ విధంగా ట్రేడ్ అవుతుందో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఎవరైనా సరే మన స్టాక్ మార్కెట్లో ఫస్ట్ టైం వచ్చేటువంటి వాళ్ళు నాతో కలిసి ట్రేడ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి, అందరం కలిసి ట్రేడ్ చేసుకుందాం. ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకేనా? ఇవే కాకుండా మన ఛానల్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్, రేపటికి ఇంట్రాడే స్టాక్స్,
3 బుల్లిష్ క్యాండిల్ టెక్నిక్, తర్వాత ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ అని చెప్పి వీడియోస్ చేస్తున్నాం. వాటిని కూడా చూడండి, వీక్షించండి. మీరు చూసినటువంటి వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.